నమస్తే. నేను మీ కిడ్నీ డాక్టర్ గోపికాంత్, కిడ్నీ అండ్ ఆండాలజీ సెంటర్, గోదావరి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం కిడ్నీ సిస్ట్. ఈ తరచుగా పేషెంట్స్ వస్తూ ఉంటారు, సార్ నాకు ఇట్లా స్కాన్ చేయించుకున్నాను, నడుము నొప్పి వచ్చిందని. సార్ ఏమో కిడ్నీలో సిస్ట్ ఉందని ఇచ్చారు, దాంతో ఏమైనా డేంజర్ ఉందా అని. సో కిడ్నీ సిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే నీటి బుగ్గ. కిడ్నీ కండ భాగంలో నీటి బుగ్గ ఏర్పడ్డప్పుడు అది స్కానింగ్లో, అల్ట్రాసౌండ్లో కానీ, సిటీ స్కాన్లో కానీ, ఎంఆర్ఐలో కానీ ఒక ఖాళీ ప్రదేశంలో వాటర్ నిండి ఉన్న బబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది రెండు రకాలు ఉంటాయి, సింపుల్ సిస్ట్, కాంప్లెక్స్ సిస్ట్. సింపుల్ సిస్ట్ అనేది సర్వసాధారణం. 40 years పైన ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంటాయి. ఒకటి లేదా రెండు ఉంటాయి, రెండు పక్కలు ఉండొచ్చు, ఒకే పక్కన ఉండొచ్చు. దాంతో ఏం డేంజర్ ఉండదు. చాలా పెద్దగా అవుతే తప్ప దానివల్ల సిమ్టమ్స్ అనేవి కూడా ఏమీ ఉండవు, మన బాడీకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా కాంప్లెక్స్ సిస్ట్ అని ఎప్పుడైనా ఇస్తే మాత్రం దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఫర్దర్గా చెక్ చేసుకొని, పెద్ద స్కాన్ చేసుకొని, దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం. కొన్నిసార్లు పెద్ద స్కాన్ చేయించాక దాంట్లో ఏం ఇష్యూ లేదని వస్తుంది. అప్పుడు ఏం చేస్తామనంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంచుతాం, సో దట్ మళ్ళీ రమ్మని చెప్తాము. అదేమన్నా మారుతుందా, ప్రాబ్లంగా అయ్యే ఛాన్స్ ఉంటుందా అని చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సర్జికల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం పడుతుంది. మెడికల్గా దాన్ని చేసేది ఏముండదు.